హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అయితే కల్కి మూవీ రిలీజ్ అయ్యి చాలా చాలా బాగా హిట్ కొట్టింది. సో దీనికి సంబంధించి రీసెంట్గా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అంటే హిందూ ధర్మాన్ని తప్పుదోవ పట్టించేటట్టుగా ఈ సినిమాని చిత్రీకరించారు. ముఖ్యంగా ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ఎవరైతే ఉన్నారో ప్రభాస్, అలాగే అమితాబ్ బచ్చన్, వాళ్ళిద్దరి మీద కూడా కేసులు పెట్టారంటూ కూడా ఒక వార్త వచ్చింది. సో దానికి సంబంధించి సో ఈ వార్తలో నిజం ఉంది. లైక్ ఏంటి అని అంటే కల్కి ధామ్ టెంపుల్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఏదైతే లీగల్ నోటీసులు వీళ్ళకి అమితాబ్ బచ్చన్ గారికి అదేవిధంగా ప్రభాస్ గారికి వచ్చింది అనేది మనకు న్యూస్లో తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే గ్రంథాలకు అనుగుణంగా తీయలేదు. గ్రంథాల్లో ఏం చెప్పారో అది కాకుండా ఏంటి అని అంటే కల్కి గ్రంథాల ప్రకారం ఏంటి అంటే మన ఇతిహాసాల ప్రకారం కల్కి ఈ టైంలో ఈ పర్టికులర్ ఫ్యామిలీలో ఈ పర్టికులర్ వ్యక్తికి పుడతాడు అని చెప్పేసి గ్రంథాల్లో ఉంది. అది మనం ఎప్పుడైనా తర్వాత మాట్లాడుకోవచ్చు. సో అలా కాకుండా ఈ సినిమాలో మనకి ఏంటంటే దీపికా పదుకొనే ల్యాబ్ లో కల్కిని ఆమె ఏది గర్భంలోకి ప్రవేశింపజేస్తారు అనేది ఒక రకంగా ల్యాబ్ లో క్రియేట్ చేస్తారు అనే దాన్ని చిత్రీకరించారు. అది తప్పు అనే విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. కల్కిదాం వాళ్ళు మాట్లాడడంలో తప్పు లేదు, కానీ ఒక రకంగా అదంతా కూడా సస్పెన్స్ కదా. పార్ట్ 2 లో అసలు అది కానీ సస్పెన్స్ అనేది ఏం లేదు, అది క్లియర్ గా ఉంది. ఏంటి ఖచ్చితంగా ల్యాబ్ లోనే క్రియేట్ చేయబడింది అనేది ఉంది. అయితే గ్రంథాల ప్రకారం ఏంటి అంటే పలానా వ్యక్తికి పుడతాడు ఏది కల్కి అనేది రాస్తుంది. పలానా టైంకి అంటే ఏది కలికాలం ఎండింగ్ దశలో మళ్ళీ కల్కి సమాజాన్ని క్రియేట్ చేయడానికి కల్కి వస్తాడు అని చెప్పేసి ఒక గ్రంథాల్లో రాసి ఉంది. సో దాని ప్రకారం చేయకుండా మీరు ఇంకో రకంగా చూపించే ప్రయత్నం చేశారు అనేది వాళ్ళు పెడుతున్న వాదన. అయితే సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే మనం ఇప్పటిదాకైతే మాట్లాడుకోలేదు, కానీ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటి అని అంటే డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా క్లియర్ గా ఆయన విజన్ కానీ ఆయన మిషన్ కానీ చాలా క్లియర్ గా ఉంది. ఆయన 3వ సినిమా అయినా కూడా ఆయన సినిమా హ్యాండిల్ చేసిన విధానం, అదే విధంగా చాలా హై క్రూ లైక్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, దీపికా పదుకొనే, ప్రభాస్, శోభన గారు, ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్ ని ఆయన హ్యాండిల్ చేసిన విధానం, ఆయన వాడుకున్న విధానం సినిమా కోసం, అదే విధంగా సినిమాలో విజువల్స్, అదే విధంగా ఇది ఏది మన ఇతిహాసాల నుంచి కొంత సారాంశాన్ని తీసుకొని ఆయన ఊహలకు అనుగుణంగా ఒకవేళ కల్కి వస్తే ఎలా ఉంటది, కల్కి ఈ విధంగా వస్తే ఎలా ఉంటది అని ఒక ఫిక్షన్ ని ఆయన మనకు చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఫిక్షన్స్ వేరే చాలా ఫిక్షన్స్ వచ్చినా కూడా చాలా ఫిక్షన్స్ లో మనకి ఏంటంటే హ్యూజ్ క్రైమ్ ఉంటుంది, హ్యూజ్ వల్గారిటీ ఉంటుంది. అవన్నీ ఏది లేకుండా ఆయన చాలా డీసెంట్ అంటే చిన్న పిల్లలతో ఎంటైర్ ఫ్యామిలీ చూడగలిగే సినిమాని ఆయన మనకు అందించాడు. ఈవెన్ హిస్ థర్డ్ మూవీ స్టిల్ హీ హాజ్ హ్యాండిల్ ఇట్ ఎ వెల్. సో అక్కడ ఆయన ఇతిహాసాలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కానీ, ఇతిహాసాలని అంటే రాంగ్ డైరెక్షన్ లో చూపించే ప్రయత్నం కానీ, ఒక మతాన్ని డిఫరెంట్ గా చూపించే ప్రయత్నాన్ని కానీ, మతంలో తప్పుల్ని చూపించేది మతాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం కానీ ఎక్కడ చూపించలే, ఎక్కడ చేయలే. ఆయన ఏంటి అంటే కేవలం అందులో సారాంశాన్ని తీసుకొని కల్కి వస్తాడు అనేది మన ఇతిహాసాల్లో ఉంది. కల్కి వస్తాడు అని అంటే వేరే ఏదో వస్తుంది అని చూపించకండి, కల్కి వస్తాడని ఉంది కాబట్టి కల్కి వస్తాడు, వస్తే ఎలాంటి కండిషన్ లో వస్తాడు, ఎలా కండిషన్ కి రెస్పాండ్ అయ్యి వస్తాడు అనేది ఆయన ఊహల ప్రకారం ఒకటి చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కల్కి అని కాకుండా వేరే పేరు పెట్టి అదే చేసి ఉండొచ్చు, కానీ అలా ఎందుకు తీసుకొచ్చాడు అంటే కల్కి వస్తాడు అని మన ఇతిహాసాల్లో ఉంది, దాన్ని ఆయన ఊహల్లో కొంత రూపకల్పన చేశాడు. సో ఇలాంటి కండిషన్ వస్తే ఆయన వస్తాడా అనే దాని గురించి ఆయన ఒక ఊహ చేసుకున్నాడు. అయితే ఇప్పుడున్న సమాజం ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ ఏంటి అంటే ఈ ఐవీఎఫ్ వ్యవస్థలు కానీ ల్యాబుల్లో పిల్లల్ని కనే వ్యవస్థ ఆల్రెడీ నడుస్తా ఉంది కాబట్టి ఇది కొన్ని సంవత్సరాల తర్వాత అంటే కలికాలం ఎండింగ్ లో
అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇలా ఉండొచ్చు అంటే కల్కి వస్తే అప్పుడు నార్మల్ డెలివరీ వచ్చే అవకాశం లేదు. డెఫినెట్లీ ల్యాబ్ ప్రెగ్నెన్సీసే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అలా ఉంటుందేమో అని ఒక ఊహ, ఆయనకు వచ్చిన ఊహని అక్కడ ఒక చిత్ర రూపకల్పన చేశాడే గాని ఈ ఇతిహాసాల్ని పట్టించే ప్రయత్నం ఆయన ఎక్కడ చేయలే. అదొక ఫిక్షన్. ఆ ఫిక్షన్ ని మనం ఫిక్షన్ లాగే చూద్దాం. అదే విధంగా రీసెంట్ గా ఆయనది ఒక పోస్ట్ చూశాను నేను. లైక్ ఏంటి అని అంటే ఒక 1000 crores ఫిల్మ్ కోసం ఆయన ఏంటి అని అంటే ఈ అబ్యూజ్మెంట్, సెక్సువల్ అబ్యూజ్మెంట్స్ కానీ, లేదంటే వల్గారిటీ కానీ, లేదంటే క్రైమ్ కానీ, ఈ ఓవర్ ఫైట్స్, రక్తపాతము, ఇదంతా ఏమీ లేకుండా ఆయన చాలా డీసెంట్ గా చేసి ఏం చేశాడు, ఒక పెద్ద 1000 crores ఆఫ్ బిజినెస్ చేయగలిగాడు. ఈవెన్ నేను పర్సనల్ గా ఆ పోస్ట్ ని లింక్డ్ఇన్ లో నా ప్రొఫెషనల్ నెట్వర్క్ లో పోస్ట్ చేశాను. అంటే మనం ఒకటి చేయాలి అనుకున్నప్పుడు అక్కడ ట్రెండ్ ఏముంది అనేది కాదు, మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది మాత్రమే మ్యాటర్ చేస్తుంది. నువ్వు బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ ట్రెండ్ ఉంది, క్రైమ్ ని పెట్టాలి, అక్కడ వల్గారిటీ ఉంది, వల్గారిటీ పెట్టాలి, అక్కడ న్యూడిటీ ఉంది, న్యూడిటీ పెట్టాలి, అక్కడ రక్తపాతం ఉంది, రక్తపాతం పెట్టాలి. ఇదే స్టోరీ రామ్ గోపాల్ వర్మ గారికి ఇచ్చి చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్ని అక్కడ ఉంటాయి, 1000 crores వస్తుంది. ఓకే. కానీ ఈయన ఆ ట్రెండ్ ఉన్నా కూడా ట్రెండ్కి భిన్నంగా ఆయన ఆలోచన విధానాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు అలాంటి అంటే 1000 crores మూవీ చేయాలి అని అంటే డెఫినెట్లీ ఇవన్నీ అవసరం. అవన్నీ నమ్ముతూ ఉన్నారు, ఎంటైర్ సినిమా వరల్డ్ దాన్ని నమ్ముతున్నారు, ఈవెన్ ప్రేక్షకులు కూడా వాటిని ఆదరిస్తా ఉన్నారు. కానీ అందుకు భిన్నంగా చేసిన ఆయన సక్సెస్ అయ్యాడు, ఈవెన్ ప్రేక్షకులు కూడా ఆదరించారు. అవును. సో అండ్ అది హిందుత్వం నుంచి వచ్చిన ఒక అంటే ఏదైతే ఈ కల్కి స్టోరీని తీసుకొని అంటే దాన్ని అంటే బేస్ లైన్ గా తీసుకున్నా కూడా దాన్ని వక్రీకరించే ప్రయత్నం ఆయన ఎక్కడ చేయలే. డివేట్ చేసే ప్రయత్నం, వక్రీకరించి దాని మీద ఓవర్ లీడ్ చేసే ప్రయత్నం ఎక్కడ చేయలే. ఆయన 100% ఫిక్షన్ అన్నాడు, ఫిక్షన్ లాగే చేశాడు. సో దానికి మన ఇతిహాసాల్లో ఉన్న క్యారెక్టర్స్ తోటి మనకంటే మనమంతా ఈ భారతదేశం హిందూ దేశం కాబట్టి ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ ని తీసుకొని వాటిని మనకు మళ్ళీ పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నం అయితే 100% అప్రిషియేట్ చేయాల్సిన ప్రయత్నం. అండ్ ఇంకోటి ఆయన సక్సెస్ అయ్యాడు. ఈవెన్ అందరూ, మనమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రయత్నాన్ని డెఫినెట్లీ అప్రిషియేట్ చేశారు. రైట్. అయితే మనం ఇక్కడ ఎక్కువ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇక్కడ కేసులు పెట్టింది 2 స్టార్స్ మీద, ఒకటి అమితాబ్ బచ్చన్, ఇంకొకటి ప్రభాస్. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే మామూలు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా పెట్టారు అని అంటే చాలా మంది పెడుతూ ఉంటారు. ఏంటి అని అంటే ఒక ఏంటి పాపులారిటీ కోసం. అయితే ఈ కల్కిధామ్ టెంపుల్ వాళ్ళు పాపులారిటీ కోసం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ లీగల్ అడ్వైజర్ ఓకే అక్కడ ఈ క్యారెక్టర్స్ వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ మీద కూడా పెట్టి, ఈవెన్ డైరెక్టర్ మీద, ఎంటైర్ క్రూ మీద పెట్టిన అవకాశాలు ఉండుంటాయి. కానీ మనకేంటంటే వాళ్ళకి లీగల్ నోటీస్ వచ్చింది అని చెప్పేసి మనకు న్యూస్ లో కనబడతా ఉంది. అది ఏం జరిగింది అనేది మనకు తెలీదు. కాకపోతే ఏంటంటే కల్కిధామ్ వాళ్ళు పాపులారిటీ కోసం చేయాల్సినంత అవసరం అయితే ఉండకపోవచ్చు. అంటే దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు అంటే చాలా మంది కూడా ఈ సినిమాని అంత అద్భుతంగా చూశారు, ఆయన అద్భుతంగా చేశాడు. అయితే ఇంకొకటి అన్న, అంటే కర్ణుడి పాత్ర గురించి కూడా చాలా మంది కొన్ని ఇంటర్వ్యూలు చూసానన్న, కొన్ని వీడియోలు చూసాను నేను. అంటే కర్ణుడు అంత మంచివాడు కాదు, కర్ణుడిని హీరోలా చూపించారు అని చెప్పేసి వచ్చాయి. సో దాని మీద మీ ఒపీనియన్ అంటే మీకు ఎలా అనిపించింది అందులో కర్ణుడి పాత్రను చూస్తే? కర్ణుడి పాత్ర చూడాల్సి వస్తే కర్ణుడు నిజం చెప్పాలి అని అంటే అర్జునుడి కంటే బలవంతుడు, అది మన ఇతిహాసాలే చెప్తుంది కదా. అతని కవచ కుండలాల్ని ఇంద్రుడు మారువేషంలో వచ్చి అర్జునుడిని కాపాడడం కోసం ఈయన కవచ కుండలాల్ని అడుగుతాడు. అది తెలిసినా కూడా కర్ణుడు ఇచ్చేస్తాడు. కర్ణుడు ఇచ్చిన తర్వాత సో రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూ చూసాను, గరికపాటి గారి ఇంటర్వ్యూ. ఆయన వారి ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే కర్ణుడి గొప్పతనం గురించి చెప్తూ ఏమన్నాడు అంటే, ఇంద్రుడు ఈ కవచకుండల మోసపూరితంగా ఆయన కవచకుండలాలని అడిగినా కూడా ఈయన ఆ విషయం తెలిసి కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేసినప్పుడు ఆయన పక్కనున్న వ్యక్తి నిన్ను మోసం నువ్వు బుద్ధి లేని వాడివి, నిన్ను ఆయన మోసం చేస్తున్నా కూడా నువ్వు అలా ఇచ్చేసావేంటి అని చెప్పేసి ఆయన అడుగుతాడు కర్ణుడిని. అడిగినప్పుడు కర్ణుడు ఏం చెప్తాడు అంటే, ఆయన కుమారుణ్ణి రక్షించుకోవడం కోసం మారువేషంలో వచ్చి నా కవచకుండలాలని అడిగాడు అంటే ఆయన అక్కడ ఓడిపోయాడు.
లిటరల్ గా. సో దానికోసం నేను ఎందుకు బాధపడను, నేను ఆల్రెడీ లాజికల్లీ ఐఎమ్ ఏ విన్నర్. ఇంకా నేను బాధపడాల్సిన అవసరం ఏముంది? మోసంతో ఆయన మోసంతో గెలిచాడు, నేను మోసం చేయలేదు, నేను మోసం పోలేదు, దాన్ని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు. సో కర్ణుడు బలవంతుడు అనే మాట వాస్తవం. ఇది ఎవరు మనం చెప్పడమో, ఇప్పుడు మనం మాట్లాడుకోవడమో, లేదు అని అంటే నాగశ్విన్ గారు చెప్పిందో కాదు, ఇది వాస్తవం. అదే విధంగా సినిమాలో చూస్తే ఒక సీన్ లో లైక్ ఏంటి అంటే గాంధీవదారి అర్జునుడు ఒక బాణం వేస్తే 20 అడుగులు వెనక్కి వెళ్ళిపోతాడు కర్ణుడు. అయితే ఆయన బాణం వేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్తుంది రథం. అప్పుడు అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణుడితో, చూడు మనం వేస్తే 20 అడుగులు వెనక్కి వెళ్ళిను, మనం ఆయన వేస్తే 2 అడుగులే వెనక్కి వచ్చాము, ఆయన బలవంతుడు ఎలా అవుతాడు అని అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఈ సృష్టికర్త ఏదైతే ఉన్నాడో ఈ సూర్య భగవానుడు, నీ రథం ఇచ్చింది సూర్య భగవానుడు, దాన్ని నడిపిస్తుంది పైనున్న హనుమంతుడు, అతి బలశాలి. నీకు ఏది రథాన్ని నడిపిస్తుంది ముల్లోకాలన్నీ శాసించగలిగే విష్ణుమూర్తి నేను. నీకు ఇన్ని బలాలు ఉన్నా కూడా 2 అడుగులు వెనక్కి వెళ్ళావు అంటే ఎంత బలశాలో నువ్వు ఆలోచించు అని చెప్పేసి ఆ సీన్ లో చెప్తాను. సో ఇక్కడ కర్ణుడిని ఎక్కువ చేసి అర్జునుడిని తక్కువ చేసి ఇది ఎక్కడ లేదు. అక్కడ ఏంటి అంటే కృష్ణ సారాంశం ఎప్పుడైనా కూడా ఏముంటుంది అని అంటే మనం ఒక మంచి చేయడం కోసం కొన్నిసార్లు మంచి కోసము, మంచిని గెలిపించడం కోసం కొన్నిసార్లు మంచిని కూడా మనం పక్కకు తోయాల్సి వస్తుంది. ఇప్పుడు కర్ణుడు మంచివాడే అయి ఉండొచ్చు, బలవంతుడే అయి ఉండొచ్చు, కానీ కౌరవుల వైపు ఉన్నాడు కాబట్టి అతన్ని మనం ఇగ్నోర్ చేయాల్సింది తప్పదు. ఇది నాట్ ఓన్లీ ఏది మన భగవద్గీతలోనే కాదు, ఈవెన్ రామాయణంలో కూడా వాలి విషయంలోనే అదే జరుగుతుంది. సో దేవుడు ఏం చెప్తాడు అని అంటే నువ్వు మంచి చేయడం, ఒక 10 మందికి మంచి చేయడం కోసం చెడ్డవాడి పక్కన మంచివాడు ఉంటే మంచివాడు కాడాడు, చెడ్డవాడే అవుతాడు అని భగవంతుడు చెప్తున్నాడు. సో ఇక్కడ మనం కర్ణుడిని గొప్పవాడు, అర్జునుడు తక్కువవాడు, అర్జునుడు గొప్పవాడు, కర్ణుడు తక్కువవాడు, ఇట్లా మనం ఎక్కడ మనం చెప్పే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఆ ప్రయత్నం చేయలేదు. ఇన్ఫాక్ట్ దాన్ని అంటే ఇతిహాసంలో ఉన్నట్టుగానే ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఎవరికి తెలీదు అసలు కర్ణుడి దగ్గర అంత పెద్ద ఆయుధం ఉంది, ఆయన మళ్ళీ వస్తాడు అని చెప్పేసి. ఇందులో అదొకటి కొత్తగా ట్విస్ట్ పెట్టాడు అక్కడ ఏంటి అని అంటే ఎవరైనా ఏమనుకుంటారు అని అంటే అక్కడ అర్జునుడే వస్తాడేమో అని, ప్రభాస్ అర్జునుడుగా ఉంటాడేమో అని అనుకుంటారు అందరు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.